26వ రోజు పత్రిజీ ప్రబోధాలు. ఈరోజు పత్రిసర్ మనకి తెలియచేస్తున్నది వైరాగ్యంలోనే అభ్యాసం. మాస్టర్స్ పత్రిసర్ బుక్స్ అన్నీ కూడాను చాలా వాల్యుబుల్ అయినవి. ఎందుకంటే మాస్టర్స్ చాలా సింపుల్ వేలో రిపీటెడ్గా ఆయన చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది పత్రిసర్ ఏంటి సార్ అంత రిపీట్ చేస్తున్నారు అని ఒక్కొక్క సందర్భాల్లో నేను అనుకున్నది కూడా ఉన్నదండి. ఏదైతే రిపీటెడ్గా అంటామో అది విశ్వంలోకి వెళ్ళి జరుగుతుంది మాస్టర్స్. సో అందుకే పత్రిసర్ ఎక్కువ రిపీటెడ్గా అంటం జరుగుతూ ఉంటుంది. ఆయన పిరమిడ్ మాస్టర్స్ అంటూ వాళ్ళకి ఎంత భూషణాలు ఇస్తారో, ఎంత అందలానికి ఎక్కిస్తారో. ఎందుకంటే ఆయన పిరమిడ్ మాస్టర్స్ని అలాగ చూడాలనుకుంటున్నారు కాబట్టి. సో అండి, పత్రిసర్ బుక్స్ అన్నీ కలెక్ట్ చేసి ఉంచితే రేపటి తరానికి ఒక మంచి చూపిన వాళ్ళం అవుతామని నాకు అనిపిస్తూ ఉంటుందండి. నేను చెప్తున్నది కరెక్టేనంటారా? సో మాస్టర్స్, సంగీతమే గొప్పది, ధ్యానం ఇంకా గొప్పది. ఈ రెండు కలిస్తే ఇంకెంత గొప్పవో. అందులోనూ ఇలాంటి ప్రకృతిలో ఇంతమంది యోగుల మధ్య, ధ్యానుల మధ్య మనం ధ్యానం చేయటం అనేది పూర్వజన్మ సుకృతం. ఎన్నో జన్మల్లో మనం ఎంతో ధ్యానం చేసుకుంటే కానీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి రాలేము. ఎన్నో జన్మలు ఎత్తి వచ్చాం మనము, ఈ జన్మలన్నీ మర్చిపోయాము. కానీ ఆ జన్మల తాలూకు అభివృద్ధి అంతా కూడాను ఈ జన్మలో ఉంది మనకి. ఆత్మ అనేది అనేక జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. ఈ జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. శరీరంతో తదాత్మం చెందితే ప్రాపంచికత, ఆ శరీరంలో ఉంటూ ఈ ప్రపంచంలో ఉంటూ తన్ని తాను మర్చిపోకుండా ఉండటమే ఆధ్యాత్మికత. తనని తాను మర్చిపోకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ప్రపంచానికి కొంచెం దూరంగా ఉండాలి. ఈ ప్రపంచాన్ని చూసేది కళ్ళు. మనం ఈ ప్రపంచంతో మమేక్యమయ్యేది మన కళ్ళ ద్వారా. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో ఈ ప్రపంచానికి దూరంగా ఉంటామో మనతో మనం దగ్గరగా ఉంటాము. ఎప్పటికప్పుడు కళ్ళు మూసుకొని ప్రపంచానికి కొంచెం దూరంగా ఉంటూ మనకి మనం కొంచెం దగ్గరగా ఉండటమే ధ్యానం. ఈ కళ్ళు రెండు మూసుకోవటాన్ని ఏమంటారంటే వైరాగ్యము అంటారు. వైరాగ్యం అంటే కాషాయ వస్త్రాలు వేసుకోవడము, కుటుంబాన్ని వదిలిపెట్టి హిమాలయాలకు పరిగెత్తటం కాదు. వైరాగ్యం అంటే కళ్ళు రెండు మూసుకోవటమే. గుర్తుంచుకోండి, మన చుట్టూ ఈ ప్రపంచం ఉంది, కానీ దానిని చూడకుండా కొంతసేపు ఉండటమే వైరాగ్యము. అంతేగాని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటము, మొగుడిని పెట్టేసి వెళ్ళిపోవటము, పెళ్ళాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవటము, కాషాయ వస్త్రాలు వేసుకోవటము సన్యాసం కాదు. ఇదంతా బూజు పట్టిన పాత చింతకాయ పచ్చడి. నో సన్యాసం. అసలు సన్యాసం అంటే అర్థం ఏంటి? సమన్యాసం. సమక్ అంటే సరియేనా, న్యాసం అంటే వదిలిపెట్టేయటం. ఏది వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టాలి. భర్తని, భార్యని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని వదిలిపెట్టడం సన్యాసమా? ఏది సన్యాసం? ఏది వదిలిపెట్టాలి? ఎప్పుడు కళ్ళు తెరిచి ఉండటాన్ని వదిలిపెట్టాలి. నిరంతరం ఆలోచించడాన్ని వదిలిపెట్టాలి. ఆలోచించడం కొరకు గ్యాప్ ఇవ్వాలి. కళ్ళకి గ్యాప్ ఇవ్వాలి. నోటికి గ్యాప్ ఇవ్వాలి. నోరెప్పుడు వడవడ వాగుతూనే ఉంటుందేమిటి? వాక్కుండా ఉండటమే, మౌనంలో ఉండటమే వైరాగ్యము. అలాగే పొద్దునుంచి రాత్రి వరకు ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అని కళ్ళు చిట్లించుకొని అందరినీ చూడాలా? పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో చూడకుండా, వినకుండా కళ్ళు, నోరు, చెవులు మూసుకొని ఉండటమే వైరాగ్యము. అదే సన్యాసము. కాషాయ వస్త్రాలు వేసుకుంటే సన్యాసమా? బట్టల్లో ఆధ్యాత్మికత లేదు, మన గుణాల్లో ఉంది ఆధ్యాత్మికత. గుర్తుంచుకోండి, కళ్ళు రెండు మూసుకొని కూర్చోవటమే వైరాగ్యము. ఇంకేదీ వినకుండా మనం కేవలం చక్కటి సంగీతం వింటుంటే ఎంత బాగుంటుంది.
కళ్ళకి కనురెప్పలు ఉన్నాయి మూసుకోవటం కోసం, నోటికి పెదవులు ఉన్నాయి మూసుకోవటం కోసం, కానీ చెవులకి చెవిరెప్పలు చెవి పెదవులు ఉన్నాయా అంటే చెవులు ఎప్పుడు వింటూనే ఉంటాయి. పక్కింటి గొడవలు వినకూడదు, మరేం వినాలి? ఎప్పుడు చక్కటి సన్నాయి మేళం వినాలి. ఉదయం ఆ సన్నాయి వినటం ఎంత బాగుంటుందో. సో పత్రిసర్ సంగీతము ధ్యానము మేళవించి సంగీత ధ్యానానికి ఉన్న శక్తి ఏంటో మనకి తెలుసండి. కానీ నన్ను ఇటీవల చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎవరో ఒక మాస్టరు సంగీతం వింటూ ధ్యానం చేసి ఆ సంగీతం కూడా వినటం మానేసి ధ్యానం చేయాలి అని చెప్పటం జరుగుతుందండి. నాకేమో సంగీతంతో అయితే బాడీలో చాలా మంచి మార్పులు వస్తున్నట్టు అలా ఉన్నాయి, ఏం చేయాలి అని. ఇంకొక వాళ్ళేమో అసలు ధ్యానమే అక్కర్లేదని చెప్తున్నారు, ఏం చేయమంటారని అడుగుతున్నారు. అందుకే పత్రి గారి బుక్స్ చదవమనేదండి. పత్రి సార్ ఏం చెప్పినా అది కరెక్ట్గానే ఉంటుంది. మనం అర్థం చేసుకోవటంలో ఇంకా తప్పు ఉంటుందేమో, కానీ చెప్పాలంటే మాస్టర్స్ మీకు సంగీతంతో ధ్యానం చేయాలనిపిస్తే చెయ్యండి. వేరే వాళ్ళకి అక్కర్లేదేమో, ఆయన అంత మాస్టర్ అయినాక ఆయనకి అలా చేయటం ఇష్టం లేదేమో. ఆయన కోప్పడితే తిడితే ఆయన క్లాస్కి వెళ్ళాల్సిన పనే లేదు. మీకేది హ్యాపీయో, మీరు ఏదైతే అనుభూతి చెందుతూ ఉంటారో ఆనందంగా, అది కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను తెగ పూజలు చేసేదాన్ని, పారాయణాలు చేసేదాన్ని. ఇప్పుడు చేయమనండి, అది నా వల్ల కాదు. ఎంత బలవంత పెట్టినా ప్రతిదీ ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది. ఎవరో మాస్టర్ చెప్పారని చెప్పి వినాల్సిన అవసరమే లేదండి. మీకేది హ్యాపీ అనిపిస్తే అదే చేయండి. ఒకనాటికి సంగీతంతో మీకు ధ్యానం అవసరం లేదనుకోండి, మీరు ఇక అది చేయలేరు. ఆటోమేటిక్గా జరిగిపోయేదే ధ్యానం అన్నమాట. దట్టు ఇంకెవరో ధ్యానం వద్దని చెప్తున్నారంట, ఆయనకి ధ్యానం వద్దు. ఇదే వస్తుందండి. జూమ్ క్లాసులు చేస్తున్నారు, పీజీ మాస్టర్స్ని తెస్తున్నారు ఎల్కేజీ స్టూడెంట్స్కి, వీళ్ళకి పిచ్చెక్కిపోతుంది. అలానే పీజీ మాస్టర్ దగ్గర ఏదో ఉంది, ఆయనతో మాట్లాడితే ఆయన చెప్తే ఏదో వచ్చేస్తుంది అనుకొని వాళ్ళు వెంట పడతారు. మరి వాళ్ళు చెప్తారు వాళ్ళ రేంజ్వి. ఇప్పుడు ఒక బుక్ ఆడియో మామూలు మెడిటేటర్స్ విన్నట్టుగా ఇంకొక మాస్టర్ని వినమనండి, వినరు. ఈవెన్ పత్రిసర్ బుక్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, వినరు. ఎందుకంటే వాళ్ళు ఒక మాస్టర్, ఇంకొక మాస్టర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇలానే జరుగుతూ ఉంటుంది. బట్ మాస్టర్స్, ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో నేను పంచుకోవాలి. పత్రిసర్ ఎవరు ఏది చెప్తున్నా ఆయన అసలు చాలా శ్రద్ధగా వింటారు. మీరు గమనించే ఉంటారు. వాళ్ళు చిన్న చితక ఏది ఆయనకు అనవసరం. ఎవరు ఏం చెప్తున్నా, అనుభవాలు చెప్తున్నప్పుడు ఎంత ఆసక్తిగా వింటారో ఆయన. నేను అది నేర్చుకున్నాను. సో ఒక సీనియర్ మోస్ట్ మాస్టర్ అలానే జాండ్రపేట వచ్చి చీరాల దగ్గర క్లాస్ చెప్తున్నారు. నేను అంతేనండి, పత్రిసర్ నుండి నేర్చుకున్నది అదేను. ఇంక పక్కన వాళ్ళని కూడా చూడండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడి మధ్యలో పలకరిస్తే నాకు అవసరమైన పాయింట్ నేను మిస్ అవుతానేమో అని ఇంక అటు ఇటు తిప్పకుండా వాళ్ళు చెప్పే మాట మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. అది ఆయన గమనించి క్లాస్ ఆపేసి హనిత మేడంకి క్లాప్స్ ఇవ్వండి అన్నారు. ఎందుకు ఇమ్మన్నారు నాకు తెలీదు. ఆయన చెప్పారు, క్లాప్స్ ఇచ్చారు. తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు, సార్ మీరు ఎందుకు నాకు క్లాప్స్ ఇమ్మన్నారంటే, మేడం మీరు మా ఊరు వచ్చి క్లాసులు చెప్పినప్పుడు మీ క్లాసులతో నేను ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో మార్చుకున్నాను అన్నారు. హీ ఈజ్ నాట్ ఏ నార్మల్ మాస్టర్ అండి చెప్పాలంటే. మరి క్లాప్స్ ఎందుకండి అంటే, మీరు ఒక మాస్టర్ అయ్యుండి ఇంకో మాస్టర్ చెప్తున్నది ఎంతో శ్రద్ధగా వింటున్నారు. పత్రిసర్ వినమంటూ ఉంటారు, ఆయన వినటానికి ప్రాముఖ్యతనిస్తారు, అది మీరు అవలంబిస్తున్నారన్నారు. అది ఐడెంటిఫికేషన్ అండి ఆ మాస్టర్ది. సో వినాలి మాస్టర్స్. నాకు చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు, వింటా మా ఇంట్లో అంటారు ఎందుకు అంత టైం స్పేర్ చేస్తున్నావని.
వినాలండి. వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేక, ఏం తెలియక ఎవరు సంబడి ఆ మాస్టర్‌తో చెప్తే వాళ్ళకి కావాల్సింది దొరుకుద్ది అన్న ఒక నమ్మకంతోటే కదా చేస్తారు. సో, వినాలి. చాలా మనకి అవసరమైంది దొరుకుతుందేమో అని ఆసక్తిగా వినాలి మాస్టర్స్. దట్టు ధ్యానం అవసరం లేదు అంటే, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటేనండి, నేను 16 ఏళ్ల నుండి ధ్యానం చేస్తున్నాను. ఏ ఒక్కరోజు ధ్యానాన్ని మానిందే లేదు. బట్ ఇప్పుడు చాలా రోజులు ధ్యానం చేయలేకపోతున్నాను. కూర్చోవాలనిపిస్తది, ధ్యానం చేయాలనిపిస్తది. బట్ ఏదో ఆ టైం అడ్జస్ట్ కాక ఎట్లయినా సరే కుదరదు. కూర్చుంటే అసలు లేవబుద్ధి అవ్వట్ల. కూర్చున్న 5-10 మినిట్స్‌కే ఎంతో హెవీ ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయి. ఎంతో చక్కటి అనుభూతి కలుగుతున్నది గూడా. ఆ అనుభూతికి ఒక్కొక్కసారి కూర్చోవాలనిపిస్తుంది. బట్ ఐ యామ్ అనేబుల్ టు డూ. దీనికి వేరే మాస్టర్‌ని అడిగితే ట్యాంకీ నిండిపోతే ఇంక వాటర్ అవసరమా అన్నారు. మేబీ వాటెవర్ మేబీ అండి. మనం ధ్యానం చేసేటప్పుడు కొన్ని కొన్ని స్థితుల్లో కొన్ని కొన్ని అనిపిస్తాయి. కొన్ని కొన్ని చేయగలం, కొన్ని కొన్ని చేయలేము. చేయలేకపోతున్నాము అని బాధపడొద్దు. చేస్తున్నాము అని గర్వపడొద్దు. సంతోషపడాల్సిన పని లేదు. హ్యాపీగా ఎప్పుడు ఏది మనకి హ్యాపీ అనిపిస్తుందో అది చేసుకెళ్ళటమే. ఇంకా మీరు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు ఏం చేయాలి అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను చెప్పేది కూడా అంతే. మీకు కరెక్ట్ అనిపిస్తేనే మీరు తీసుకోండి. లేదు అంటే డస్ట్‌బిన్‌లో వేసేయండి. అక్కడ మాస్టర్ కాదు, ఏది కాదు, పెద్ద పుస్తకము కాదు, ఏమైనా కాదు. మన అనుభవానికి మించిన జ్ఞానము సృష్టిలో అసలు లేనే లేదండి. నా ఈ 16 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను తెలుసుకున్నది అదే. అనుభవానికి మించిన జ్ఞానము ఎవరూ చెప్పలేరు, ఎక్కడ మనం వినలేం కూడా. ఐయామ్ రైట్ మాస్టర్స్? సో అండి, వైరాగ్యం లేకుండా అభ్యాసం ఉంటుందా ఏమిటి? కళ్ళు తెరిచి ధ్యానం ఉంటుందా ఏంటి? నోరు మాట్లాడుతూ మాట్లాడుతూ ధ్యానం ఉంటుందా ఏమిటి? ఇప్పుడు మీరు ధ్యానంలో ఏం చేశారు? నోరు మూసేసుకున్నారు, కళ్ళు మూసేసుకున్నారు, చెవులు మూసుకోలేదు. చెవులు ఎప్పుడు సంగీతం వింటుండాలి. అప్పుడే నీకు ధ్యానం అనే అభ్యాసం కుదురుతుంది. వైరాగ్యం లేకుండా అభ్యాసం ఉండదు. వైరాగ్యం అంటే కళ్ళు రెండు మూసేసుకోవటం, ఈ ప్రపంచాన్ని చూడకుండా ఉండటము. ఈ ప్రకృతి బాగుంది కానీ చూడం. భార్య పక్కనే ఉంది కానీ చూడం. భర్త పక్కనే ఉన్నాడు కానీ చూడం. పిల్లలు ఉంటారు కానీ పిల్లల్ని చూడం. ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకొని కూర్చుంటే భర్త మాయమైపోతాడా ఏమిటి? భార్య మాయమైపోతుందా? పిల్లలు మాయమవుతారా ఏంటి? ఎవరు ఎక్కడికి పోరు, అక్కడే ఉంటారు కానీ మనం చూడం. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం వైరాగ్యంలో ఉండాలి. కళ్ళు రెండు మూసేసుకోవాలి, నోరు మూసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి మరి? ఈ కళ్ళ మధ్య నోరు మధ్య ఏముంది? ముక్కు ఉంది. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. కళ్ళను మూసేసుకున్నాం, నోటిని మూసేసుకున్నాం, చెవులు రెక్కించుకొని సంగీతం వింటున్నాం. మరి ముక్కుతో ఏం చేయాలి మనం? సహజంగా జరుగుతూ ఉన్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అనుసంధానం కావాలి. కాయపు టూపిరిలో గని ఉన్నది అని అన్నమాచార్యులు వారు అన్నారు. ఆ గని కొల్లగొట్టటమే ధ్యానము. ఈ రెండు కళ్ళు తెరిచి ఉంటే, నోరు తెరిచి వడవడా వాగుతుంటే ముక్కులోని గాలిని మనం గమనించగలమా? ఏదో ఒకటే పని చేయగలం. ముక్కులోని గాలి గమనించాలంటే పైన ఉన్న రెండు కళ్ళు మూసేసుకోవాలి, కింది ఉన్న నోరు మూసేసుకోవాలి. ఈ రెండిటిని మూసేసుకోవటమే వైరాగ్యము, సన్యాసము, సమన్యాసము. సరి అయింది వదిలిపెట్టడం. కళ్ళతో చూడడాన్ని వదిలిపెట్టేసి, నోటితో మాట్లాడడాన్ని వదిలిపెట్టేసి, మనసుతో ఆలోచించడాన్ని వదిలిపెట్టేసి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అది అభ్యాసం. అభ్యాసం ముందర వైరాగ్యం అంటే ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టేస్తే ఏది పట్టుకోవాలో అది పట్టుకుంటాము. ఇప్పుడు ప్రకృతి వ్యాలీకి రావాలంటే వైజాగ్ వదిలిపెట్టేశాం కదా. వైజాగ్ వదిలిపెట్టకుండా ప్రకృతి వ్యాలీ వస్తామా ఏంటి? సంభవమా?
అంటే ఇక్కడికి రావాలంటే ఒకటి వదిలిపెట్టేయాలి. శ్వాస మీద ధ్యాస పట్టుకోవాలంటే కళ్ళతో చూడ్డాన్ని వదిలిపెట్టేయాలి, నోటితో వాగడాన్ని వదిలిపెట్టేయాలి, చెవులు ఎప్పుడూ వింటూనే ఉండాలి. చక్కటి సంగీతం వింటూ మనం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానంలో ఉండాలి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్తికి రామేశ్వరం పోవాలా, హిమాలయాలకు పోవాలా, మరెక్కడికి పోవాలి? ముక్కులోకి పోవాలి. ఎందుకంటే ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ఈ ముక్కులోని గాలిని ఏమంటారు? శ్వాస అంటారు. బయట ఉండే గాలి మరి లోపల ఉండే శ్వాస చూసారా? ప్రతి ఒక్కటి కూడాను చెప్పబడి ఉంది అందరి చేత, కానీ మనం వినలేదు. మనం మహామూర్ఖులం కదా. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ.